ఇన్ని చేస్తున్నా ఒక్క కంప్లైంట్ ఫైల్ చేయలేవా? ఓ మంచి లాయర్ దగ్గరికి వెళ్ళి ఇట్లా ప్రొసీడ్ అయిపోయినా? మేడం గారు నేను ఆల్రెడీ పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను మేడం గారు, 2-3 టైమ్స్ ఇచ్చాను మేడం గారు. పోలీసులు 2-3 అదే నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను. ఊర్లో గ్రామ పంచాయతీలో కూడా పెట్టాను మేడం గారు. కౌన్సిలర్లు వాళ్ళందరూ మాట్లాడారు మేడం గారు, కానీ వాళ్ళ మాటలు కేర్ చేయలేదు. వాళ్ళ ముందు సరే నేను బాగుంటాను అని చెప్పేసి రావడం, ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ అలాగే. అమ్మ నువ్వు ఇప్పటిదాకా పెట్టిన పంచాయతీలు నాకు ఆ తిరుగుబోతు భర్త కావాలండి, ఆ చెత్త భర్త కావాలండి అని. ఇప్పుడు నువ్వు తీసుకున్న డెసిషన్, నీ 8 ఏళ్ల కూతురు ఒక దేవత అవతారం ఎత్తి నీకు మంచి సలహా ఇస్తే ఇప్పుడు నువ్వు రియలైజ్ అయ్యి నువ్వు అడుగుతున్నది అలాంటి చెత్త వెధవ దగ్గర నుంచి నాకు రక్షణ కావాలండి, అలాంటి చెత్త వెధవ దగ్గర నుంచి నాకు డాక్యుమెంట్ కావాలండి, అలాంటి చెత్త వెధవ దగ్గర నుంచి నాకు విడాకులు కావాలండి అని అడుగుతున్నావు. మొన్న అడిగింది వేరు, ఇప్పుడు అడిగేది వేరు. మేడం గారు మీరు ఒకసారి తనతో మాట్లాడతారా మేడం గారు ప్లీజ్? అలాగేనమ్మా, ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత మాట్లాడడానికి మేము ప్రయత్నిస్తాం. నువ్వు ఇప్పుడు నేను చెప్పిన ప్రొసీడింగ్స్ లో నువ్వు ఫాలో అవ్వాల్సిందే. నువ్వేమనుకుంటున్నావంటే ఆ కోర్టుల చుట్టూ ఎవరు తిరుగుతాడండి, ఈ కేసులన్నీ ఎవరు వేస్తాడండి అని అనుకుంటున్నావు. అలా వెయ్యకపోతే నీకు ఈ హెరాస్మెంట్ అనేది జీవితకాలం కంటిన్యూ అవుతూనే ఉంటుంది. నువ్వు ఒక అడ్వకేట్ ద్వారా ఇప్పుడు నేను చెప్పినట్టు ప్రొసీడ్ అవ్వండి. మేము ప్రయత్నిస్తాం ఇప్పుడు ఫోన్ చేసి మాట్లాడడానికి. సరేనా? ఆల్ ది బెస్ట్ అమ్మా, జాగ్రత్త. సుకన్య గారు విన్నారు కదా మేడం చెప్పింది? బాధపడకుండా ముందు ధైర్యంగా వెళ్ళి లీగల్ గా ప్రొసీడ్ అవ్వండి. అలా కాదు మేడం గారు, మీ తరపు నుంచి ఒకసారి అతనికి మాట్లాడిస్తే నా సామాన్లన్నీ. తప్పకుండా ప్రయత్నిస్తామండి కాల్ చేయడానికి. సుకన్య మీ హస్బెండ్ నెంబర్ ఇవ్వండి అమ్మా, ఒకసారి మాట్లాడతాం. ఒకసారి మేడం సురేష్ గారితో కూడా మాట్లాడండి అమ్మా. హలో సురేష్ గారేనా? మేమండి హిట్ టీవీ నుంచి కాల్ చేస్తున్నాము. ఇట్లా సుకన్య గారు మీ గురించి కాల్ చేశారు. మరి ఏమవుతారు మీకు సుకన్య? మీ ఆవిడే కదా? సురేష్ గారు లైన్ లో ఉన్నారా? వినిపిస్తుందా నేను చెప్పేది? సుకన్య మీ ఆవిడే కదా? హలో సురేష్ గారేనా మాట్లాడేది? లైన్ లో ఉండండి. సురేష్ గారు, అడ్వకేట్ రమ్యాని మాట్లాడుతున్నానండి. సురేష్ గారు వినిపిస్తుందా వాయిస్? చెప్పండి. మీ వైఫ్ హిట్ టీవీకి ఫోన్ చేసి కంప్లైంట్ ఇచ్చారు మీ మీద. నేను లవ్ చేసి పెళ్లి చేసుకున్నానండి, మాకు పిల్లలు ఉన్నారు, ఆయన తిట్టే బూతులు మెసేజ్లు మాకు ఇక్కడ స్క్రీన్ షాట్ పెట్టింది, లీగల్ యాక్షన్ తీసుకోమని. 4 years నుంచి రెంట్ వసూలు చేసుకుంటున్నారట ఆ అమ్మాయి దగ్గర నుంచి. ఇంటి పేరు, మా పిల్లల ఇంటి పేర్లు లాక్కుంటాను, నాకు ఇంటి పేరు పెట్టవద్దు పిల్లలకి అంటున్నారట. ఏంటి మీ ఉద్దేశం ఏంటి? లీగల్ గా వెళ్ళమంటారా లేకపోతే ఏమైనా సెటిల్ చేసుకుంటారా అమ్మాయితో? మాట్లాడండి సురేష్ గారు. లేదు, తన అన్ని చేసుకుందే. ఇప్పుడు ఏంటి ఇష్యూ ఏంటండి? ఇప్పుడు దాకా మీతో చెప్పింది అదే కదండి. ఆ అమ్మాయి సామాన్ మీ దగ్గర ఉన్నాయా? ఆ అమ్మాయి మీకు రెంట్ పంపిస్తుందా? మీరు బూత్ మెసేజ్లు పంపించారా లేదా అమ్మాయికి? ఏమండి నా దగ్గర లేదండి. అది తనకి నాకు ఎక్కడో ఉంటుంది. మరి ఏ విషయం అయితే మనకి ఏంటి చెప్పట్లేదు, మనకేంటి సంబంధం లేదు. మరి మెసేజ్లు ఎందుకు పంపిస్తున్నారు? రెంట్ ఎందుకు వసూలు చేస్తున్నారు? 2 months బ్యాక్ వరకు మీకు రెంట్ పంపిస్తుందిగా అమ్మాయి. 1-2 సార్లు ఇచ్చింది అంతే. ఎందుకు? భార్య రెంట్ పే చేయాలా? మీరేం చేస్తారు? భార్య రెంట్ పే చేయాలా? భార్య రెంట్ పే చేయాలంటే నా దగ్గర డబ్బులు లేనప్పుడు నేను అడిగాను అంతే. ఓ పక్కన మీరిద్దరు విడిపోయారు, 4 సంవత్సరాల నుంచి ఎక్కడుందో నాకు తెలియదు అన్నావు. రెంట్ ఎట్లా వసూలు చేసుకుంటున్నారు? మరి డబ్బులు లేకపోతే డబ్బులు అవసరమా? మరి ఆవిడ పిల్లల్ని ఎలా పోషిస్తుంది? ఏం మెసేజ్లు అండి అవి? మీరు పంపించిన మెసేజ్లు ఏంటి? అవి మెసేజ్లేనా? ఒక మనిషి పంపించే మెసేజ్లేనా? కూతుర్లు కూడా మీరు బూతులు తిడతారా? సరే, ఇప్పుడు ఆ అమ్మాయి క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు మీరు. నాకు ఇట్లాంటి వ్యక్తి వద్దండి, నాకు సెటిల్ చేసి నాకు విడాకులు ఇప్పించండి అంటుంది. విడాకులు ఇచ్చేస్తారా ఇవ్వరా? విడాకులు ఇవ్వడానికి విడాకులు ఇవ్వడానికి మీ వరకు రావే. నేనే చెప్పాను ఎప్పుడో సెటిల్ చేసుకుందాం అని ఎప్పుడో చెప్పాను నేను. మరి ఆ అమ్మాయికి పిల్లలకి ఏమి ఇస్తారో చెప్పండి. అమ్మాయికి పిల్లలకి ఏమి ఇస్తారు సెటిల్మెంట్ కి?
నేను అది ఎందుకు ఇవ్వాలి? ఆ, ఇది పెద్ద మనుషులు పంచాయతీ అన్న పెడుతుంది. పోలీస్ స్టేషన్కి వెళ్ళినాక అమ్మాయి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం బెటర్ అండి. ఎందుకంటే నేను ఎందుకు ఇవ్వాలి అని మాట్లాడుతున్నాడు, బూత్ మెసేజ్లు పెట్టాడంట. ఆ అమ్మాయికి ఆ పాప మాకు పాప పాప ఉన్నారు, వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు నాకు ఇచ్చేస్తా, నేను చూసుకుంటాను. ఇంటి పేరే లాక్కుంటున్నారు, ఇంటి పేరే వద్దంటున్నారంట. అదెంత వరకు నిజం? ఇద్దరు ఆడ మగవాళ్ళు ఇద్దరు ఒకటే కదా, ఇద్దరు సమానమే కదా. కాదు సార్, మీరు ఇంటి పేరు అనకి ఆడవాళ్ళకి ఎక్కువ హక్కులు ఉన్నాయి కదా. ఒక్క నిమిషం సార్ వినండి. మీరు ఇంటి పేరు, పిల్లలకి ఇంటి పేరు కూడా పెట్టొద్దు అంటున్నారట. ఎందుకు అంటున్నారు అట్లా? పిల్లల ఇంటి పేరు పెట్టారు, నా ఇంటి పేరు మీద పిల్లల ఇంటి పేరు మీద పిల్లల పేరు మీద మారదు. దీనికి తీసిమని చెప్తాను. ఇది రాత్రి 11:30 ఎవరితో ఫోన్ లో మాట్లాడుకో. అది మీ ఆవిడ మీరు చూసుకోవాలి. ఆ తగాదాలు పిల్లల్ని ఎందుకు బూతులు తిడుతున్నారు? మీరు ఆ ఫోన్ బ్లాక్ లిస్ట్ పెట్టి ఎవరెవరితో ఎప్పుడు ఫోన్ చేసినా ఎవరెవరితో మాట్లాడుకుంటూ మరి విడిపోయి 4 సంవత్సరాలు అయిందిగా, మీకెందుకు? కాదు సార్, నేను మిమ్మల్ని అడుగుతున్నది, మీ ఆవిడ క్యారెక్టర్ లెస్ అని మీరు అంటున్నారు. ఓకే, అప్పుడు పిల్లలేమో అన్యాయం చేశారు, పిల్లలకి మీరు మెయింటెనెన్స్ పంపించాలి కదా. ఎదురు ఆ తిరుగుబోతు అమ్మాయి దగ్గర నుంచి మీరు మెయింటెనెన్స్ లేకపోతే రెంటో ఎందుకు తీసుకుంటున్నారు? నాకెప్పుడు ఇచ్చారు? ఇప్పుడే కదా మీరు చెప్పారు 2-3 సార్లు రెంట్కి తీసుకున్నానండి, డబ్బులు అవసరమని. ప్రూఫ్లు ఉన్నాయి కాబట్టి మాట్లాడుతున్నామండి. మీరు పంపించిన వాట్సాప్ మెసేజ్లు, బూత్ మెసేజ్లు అన్ని పెట్టింది ఆవిడ ఇక్కడ. బూత్ మెసేజ్లు మరి నాకు కూడా పెట్టింది. మీ ఇద్దరు పంచాయతీ, ఒక్క నిమిషం సార్, ఆవిడ పెద్ద మనుషులు పంచాయతీ పెడుతుంది, మీరు వెళ్ళి అక్కడ సెటిల్ చేసుకుంటారా లేకపోతే టీవీ షోకి వచ్చి మాట్లాడతారా? మేము ఆవిడని పెద్ద మనుషులు పంచాయతీ దగ్గర ట్రై చేయమ్మా, ఒకవేళ అక్కడ అవ్వకపోతేనే మా దగ్గరికి రండి అన్న. అదే సార్, ఇదంతా మీరు ఇప్పుడు మనం ఫోన్ లో మాట్లాడలేం కదా. మీరు టీవీ షోకి వచ్చి మాట్లాడతారా లేదా పెద్ద మనుషులు పంచాయతీ దగ్గర మాట్లాడుకుంటారా? మీకేది కంఫర్ట్ అది చెప్పండి, అదే చెప్తాం ఆవిడకి. నాకు కంఫర్ట్ ఏంటంటే అది ఇప్పుడు నాకు అడిగే మీ దగ్గరకు వచ్చిందా? మేము అడుగుతున్నాం కదండి మిమ్మల్ని, మేము అడుగుతున్నాం కదా. తనకి ఏది అనిపిస్తే అది చేసి వెళ్ళిపోతే ఇప్పుడు తన ఏంటి అనుకుంటుందో అది ఏది చెప్పాలనుకుందో చూడండి, అది అడగండి ముందు. ఆవిడికి విడాకులు కావాలి, ఆవిడ సామాన్ ఆవిడకి కావాలి, పిల్లలకి ఎంతో కొంత న్యాయం కావాలి. ఆవిడకి ఏం అవసరంలా. మేమే ఇవ్వాలి. ఇదంతా వర్కౌట్ అయ్యే వ్యవహారం కాదండి. రేణా గారు, ఆ ఫోన్ ఆఫ్ చేయండి. ఎందుకంటే అతను చాలా తెగిచ్చేసిన మనిషి. లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు, పిల్లల వాల్యూ తెలియదు, భార్య వాల్యూ తెలియదు. ఇక ఎదురు అమ్మాయి క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నాడు. పిల్లలకి ఎందుకు ఆ బూత్ మెసేజ్లు పెట్టావు, మీ ఆవిడకి ఎందుకు పెట్టావు అంటే నాకు పెట్టింది అంటున్నాడు. ఇదంతా పెద్ద మనుషుల దగ్గర ఎక్కడో తేల్చుకోవడం బెటర్ ఆప్షన్. ఎందుకంటే ఆవిడకి ఏ న్యాయం చేస్తే ఎట్లా ఉంటుంది అనేది మనం ఆల్రెడీ చెప్పాము. పెద్ద మనుషుల దగ్గర అవ్వకపోతే మన దగ్గరకు వచ్చినప్పుడు మనం ఆలోచిద్దాం. సో గైస్, చూసారు కదా, మరి మీకు కూడా ఎటువంటి చట్టపరమైన సమస్యల్లో ఉన్నా కూడా వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు, కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.